James chapter 5, verse 17 and 18, we shall all read together. James chapter 5, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 17 and 18, we shall read together. 17వ వచనం 18వ వచనం కలిసి చదువుకుందాం. Elijah was a man with a nature like ours, and he prayed earnestly that it would not rain. It did not rain on the land for 3 years and 6 months. And he prayed again, and the rain gave rain, and the earth produced its fruit. One more portion. మరొక వాక్య భాగం 1 Kings మొదటి రాజులు chapter 17. 17వ అధ్యాయం 1 Kings మొదటి రాజులు chapter 17. 17వ అధ్యాయం First 7 verses we shall read responsively. మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. 1 Kings 17, first 7 verses responsively. మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఎలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. Then the word of the Lord came to him saying, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. And it will be that you shall drink from the brook, and I have commanded the ravens to feed you there. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. The ravens brought him bread and meat in the morning, and bread and meat in the evening, and he drank from the brook. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for the blessed time as young people to come into thy presence. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రభా మరొకసారి యవనస్తులముగా మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన అవకాశం బట్టి మీకు వందనాలు. We thank you, Lord, for thy grace in the morning and thy faithfulness at every night throughout this year for the last 11 months. ప్రభా గడిచిన 11 నెలలు ఈ సంవత్సరంలో ప్రభా ప్రతి ఉదయకాలము ప్రభా నీ యొక్క కృపను బట్టి సాయంకాలం ప్రభా నీ యొక్క విశ్వాసతను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for feeding us in thy house with thy heavenly manna. ప్రభా పరలోకపు మన్నా చేత ప్రభా మీ యొక్క ఇంటిలో మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలు. We have come into thy presence once again as young people. ప్రభా యవనస్తులముగా మరొకసారి మీ సన్నిధికి వచ్చాం. Satisfy us with the fatness and the fullness of thy house. ప్రభా మరి మీ యొక్క ఇంటి మందిరంలో ఉన్న మరి యొక్క మందిరంలో ప్రభు సంపూర్ణంగా మమ్మల్ని తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. And strengthen us by thy grace. ప్రభా మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. Prepare us for thy coming. ప్రభా మీ యొక్క రాకడ కోసం సిద్ధపరచండి. We thank you, Lord, for the scripture portion we read. చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి వందనాలు. Speak to us, each and every one of us, according to our needs. మా యొక్క అవసరతను బట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. We bring ourselves under the subjection of the cleansing power of the blood of the eternal covenant. ప్రభా మా నీతి నిబంధన రక్త ప్రోక్షణ కిందికి ప్రభా మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. James chapter 5 verse 17. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. Elijah was a man with a nature like ours. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. James was talking about the power of prayer. మరి యాకోబు మరి ప్రార్థన యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాడు. And then he was giving an example of Elijah. అయితే ఏలియా గురించిన ఉదాహరణ చెప్తున్నాడు. And he summarizes the entire life of Elijah in this one single sentence. మరి ఈ యొక్క మాటలో ఏలియా యొక్క జీవితమునంతటిని కూడా సారాంశముగా చెప్తున్నాడు. Elijah was a man like our nature. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. And he prayed earnestly that it would not rain, and did not rain for 3.5 years. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. So in this one verse, కాబట్టి ఒక్క వచనములో we see Elijah was a very, very ordinary man. మరి ఏలియా చాలా సామాన్యమైన వ్యక్తిగా చూస్తున్నాం. At the same time, we see Elijah was an extraordinary man. అదే సమయంలో ఎంతో అతీతమైన వ్యక్తిగా కూడా ఏలియాను చూస్తున్నాం. So in the first part of the verse, ఈ వచనములో మొదటి భాగంలో he says Elijah was a man like our nature. మరి ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడని చూస్తున్నాం. He was a common man. ఆయన సామాన్యమైన వ్యక్తి. He was with our nature. ఆయన మన స్వభావము కలిగిన వ్యక్తి. But in the next part, అయితే వచనములో తర్వాతి భాగం, he prayed earnestly
ఆయన ఆసక్తితో ప్రార్థన and చేశాడు. it did not rain for 3.5 years. అయితే 3.5 సంవత్సరాల పాటు వర్షం పడలేదు. But that experience is not actually very uncommon. మరి ఇది సాధారణమైన అనుభవం కాదు ఇది. It says he prayed for and it did not rain for 3.5 years. మరి అక్కడ ఏమని రాయబడిందంటే 3.5 సంవత్సరాలు మరి వర్షం పడలేదు. So if anyone here prayed and it did not rain for 3.5 years, మరి ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వరకు మరి వర్షం పడకుండా ఉందా? we don't have that much faith. మరి అంత విశ్వాసం మనకు It లేదు. is not unlike, it is very unlike us. మరి ఇది మనలాగా లేదు. It looks like an extraordinary person. మరి ఇక్కడ ఒక అతీతమైన వ్యక్తిలాగా In the కనబడుతున్నాడు. first part of the verse, ఈ వచనంలో మొదటి భాగంలో he says he is a very ordinary man like any one of us. మరి మనలో మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి అని రాయబడింది. But in the next part he says అయితే వచనములో తర్వాతి he is భాగంలో very powerful. చాలా శక్తి He is కలిగిన very వాడు, extraordinary. చాలా అసాధారణమైన The one వ్యక్తి, who could do great and mighty miracles. మరి గొప్ప అద్భుతములు చేసే వ్యక్తి. So in this single verse, మరి ఈ యొక్క వచనంలో he talks about two different natures of Elijah. మరి ఏలియా యొక్క రెండు వేరు వేరు స్వభావాల గురించి ఇక్కడ One రాయబడింది. side he says he is very ordinary, very common. ఒక ప్రక్క చూస్తేనేమో చాలా మరి మనలాంటి స్వభావం గల మనుష్యుడు అని And రాయబడింది. the other side he says he is a very extraordinary man. మరి మరొక విషయం చూస్తే చాలా అసాధారణమైన వ్యక్తి అని రాయబడింది. The life and the ministry of Elijah teaches us how God takes an ordinary man and makes him an extraordinary man. మరి ఏలియా యొక్క జీవితం మనకేం నేర్పిస్తుందంటే మరి దేవుడు ఒక మనలాంటి స్వభావం కలిగిన సాధారణ వ్యక్తిని తీసుకొని దేవుడు అసాధారణమైన వ్యక్తిగా ఏ విధంగా మారుస్తాడో రాయబడింది. Elijah was from a very remote, obscure village called Tishbe. మరి ఏలియా మరి తిష్బి అనే ఒక ఎంతో మారుమూల గ్రామానికి చెందినవాడు. In 1 Kings chapter 17 verse 1 we read. మరి మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం. We see Elijah of a Tishbite. మరి ఆయన తిష్బియుడు. That means nobody knows where this Tishbe is. మరి ఈ తిష్బి అనే గ్రామం ఎక్కడుందో ఎవరికి It's తెలియదు. a very remote village near in Gilead. మరి గిలాదు అనే ప్రాంతంలో మారుమూల గ్రామం. That means he came from a very remote village. దాని అర్థం ఏంటంటే మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. We don't see his parents anywhere here. మరి ఇక్కడ ఆయన తల్లిదండ్రుల గురించి ఎక్కడ కనబడదు. Out of nowhere he suddenly appears into the scene. మరి అకస్మాత్తుగా అక్కడ దృశ్యంలోకి వస్తున్నాడు. And his dressing was very simple. మరి ఆయన వస్త్రధారణ సాధారణంగా ఉంది. 2 Kings chapter 1 verse 8 we read. రెండవ రాజులు 8వ అధ్యాయము మొదటి వచనంలో He was a చదువుతున్నాం. man with a garment of hair and with a leather belt around his waist. మరి అతను మరి Since 1:8. రెండవ రాజులు మొదటి అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాము. అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని. That means he was having a very simple ordinary dressing. దాని అర్థం ఏంటంటే సాధారణమైన వస్త్రధారణ కలిగి ఉన్నాడు. His place was insignificant. తన యొక్క ప్రాంతం చూస్తే అది ఎవరికి His తెలియదు. tribe was insignificant. తన యొక్క గోత్రం ఎవరికి తెలియదు. He wear very common ordinary dress. ఆయన సాధారణమైన దుస్తులు ధరిస్తున్నాడు. And his emotions were like ours. ఆయన యొక్క మరి భావోద్వేగాలు కూడా మనవలే ఉన్నాయి. He was nobody, came from nowhere and came into the plan and purposes of God. మరి ఆయన అకస్మాత్తుగా మరి ఎక్కడి నుంచో వచ్చి దేవుని యొక్క ప్రణాళికలోనికి వచ్చాడు. When we see the nature of Elijah, మరి ఏలియా యొక్క స్వభావం చూస్తే from chapter 17 onwards, 1 Kings, మొదటి రాజులు 17వ అధ్యాయం we నుంచి see it 2 Kings 2nd chapter. రెండవ రాజులు 2వ అధ్యాయం వరకు చూస్తాం. Majorly covers the life and ministry of Elijah. మరి ఈ అధ్యాయాలన్నీ కూడా ఏలియా యొక్క జీవితం గురించి పరిచర్య గురించి And వ్రాయబడింది. he went through many of the human emotions that you and I go through. మరి నేను వెళ్ళే భావోద్వేగాల గుండా ఏలియా కూడా వెళ్ళాడు. Sometimes we see him very lonely. మరి కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం చూస్తాం. Sometimes we see afraid. కొన్నిసార్లు భయపడడం చూస్తాం. We see he is running away. కొన్నిసార్లు పరిగెత్తడం He చూస్తాం. says he is tired. కొన్నిసార్లు అలసిపోయాడు. He was hungry. మరి ఆకలిగా ఉన్నాడు. And he had suicidal thoughts. మరి ఆత్మహత్య చేసుకుందామనే Lord, ఆలోచనలు వచ్చాయి. it is enough for me, Lord. Take my life away. ప్రభువా ఇది నాకు చాలు, మరి నా ప్రాణం తీసుకోమన్నాడు. And he was angry. మరి He కోపగించాడు. was hiding. మరి దాక్కున్నాడు. So many emotions that we see in the life of Elijah. మరి ఏలియా జీవితంలో కనబడే ఆ భావోద్వేగ
భావోద్వేగాలన్నీ చూస్తే very similar to us. మరి మన వలే ఉన్నాయి. Many times అనేక in సార్లు our life also, మన జీవితంలో we కూడా go through these emotions. ఇటువంటి భావోద్వేగాల గుండా వెళ్తాం. Suddenly we feel like lonely. మరి అకస్మాత్తుగా ఒంటరితనం We అనుభవిస్తాం. want to run away. పరిగెత్తాలని We don't want పారిపోవాలనుకుంటాం. to be seen by anybody. మరి ఎవరు నన్ను We చూడొద్దనుకుంటాం. don't want to talk to anyone. ఎవరితో We మాట్లాడొద్దనుకుంటాం. go through cycles of depression. మరి ఏనో నిరుత్సాహాల గుండా వెళ్తాం. Sometimes we are hopeless. కొన్నిసార్లు నిరీక్షణ లేకుండా ఉంటాం. Sometimes we are helpless. కొన్నిసార్లు నిస్సహాయంగా ఉంటాం. What is the next future for me? తర్వాత నా భవిష్యత్తు ఏంటో అని ఆలోచిస్తుంటాం. And we go through famine and starvation sometimes. కొన్నిసార్లు ఆకలితో కరువుతో ఉంటాం. Elijah went through 3.5 years of starvation. మరి ఏలియా 3.5 సంవత్సరాల పాటుగా మరి ఆకలిగా ఉన్నాడు. He did not know when the next meal will come. మరి తర్వాత పూట భోజనము ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. Every day he has to depend upon the Lord. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతున్నాడు. Many times అనేక we సార్లు go through this famine experience. మరి ఇటువంటి కరువు అనుభవం కూడా వెళ్తుంటాం. Where will I get money? మరి నాకు డబ్బు ఎక్కడ దొరుకుతుంది? To study, చదువుకోవడానికి, to build my profession, నా యొక్క ఉద్యోగం to చేసుకోవడానికి, build my family, నా కుటుంబాన్ని how పోషించుకోవడానికి, to pay EMIs. ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, So a lot of questions, ఎన్నో ప్రశ్నలు lot ఉంటాయి, of confusions. ఎంతో కలవరాలు ఉంటాయి. So Elijah also went through all these emotions. కాబట్టి ఏలియా కూడా ఇటువంటి భావోద్వేగాల గుండా వెళ్ళాడు. That's why James says, అందుకనే యాకోబు అంటున్నాడు, is a man like our nature. మరి ఆయన మన వంటి స్వభావము గల మనుష్యుడే. That is one side of Elijah. మరి ఏలియాలో ఇది ఒక భాగమే. But when you see the other side of Elijah, ఏలియాలో మరొక భాగం చూస్తే we see him very powerful, మరి ఎంతో శక్తివంతమైన very వ్యక్తిగా ఉన్నాడు. very authentic, మరి ఎంతో మరి ఖచ్చితమైన వ్యక్తిగా very ఉన్నాడు. bold and courageous. మరి ఎంతో ధైర్యస్తుడిగా ఉన్నాడు. He boldly confronted even the king Ahab. మరి ఆహాబు రాజును కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. He did extraordinary miracles. మరి ఎంతో అతీతమైన అద్భుతాలు చేశాడు. We see the great extraordinary nature in Elijah on the other side. మరి మరొక ప్రక్క చూస్తే ఏలియా జీవితంలో అసాధారణమైన విషయాన్ని చూస్తున్నాం. So one side we see him very human, ఒక ప్రక్క చూస్తే మానవుడిగా సాధారణంగా ఉన్నాడు, very weak, చాలా బలహీనంగా ఉన్నాడు, very timid, మరి చాలా పిరికివాడుగా ఉన్నాడు, very much like us. మరి మన వలే ఉన్నాడు. But in the other side మరో ప్రక్క చూస్తే we see he is very bold, authentic, powerful. మరి ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా, ధైర్యస్తుడుగా, మరి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. So these are the two natures in the life of a believer. మరొక విశ్వాసి జీవితంలో కూడా ఇవి రెండు స్వభావాలు. As we come to the Lord, మరి ప్రభు దగ్గరికి we have వచ్చినప్పుడు this old nature మనకి పాత స్వభావం in our ఉంటుంది. humanity. మన యొక్క మానవత్వంలో We have this nature like us. మరి ఇటువంటి స్వభావం మనలో ఉంది. Many times మరి అనేక సార్లు we have so many questions. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. We feel lonely. ఒంటరితనం We go to అనుభవిస్తుంటాం. depression. మరి నిరుత్సాహంతో We ఉంటాం. don't know what to do. ఏం చేయాలో తెలియదు. We have future is very dark. మరి భవిష్యత్తు అంధకారంలో ఉంది. When we go through these emotions, ఇటువంటి భావోద్వేగాల గుండా వెళ్ళినప్పుడు remember Elijah. మరి ఏలియాను జ్ఞాపకం చేసుకోండి. God selects people like Elijah. మరి దేవుడు ఏలియా వంటి మనుషులను ఎంపిక చేసుకున్నాడు. Very common and ordinary men. మరి ఎంతో సాధారణమైన మరి సామాన్యమైన And వ్యక్తి. he transforms them మరి వారిని మార్చి and he makes them extraordinary. మరి వారిని అసాధారణమైన వ్యక్తులుగా చేస్తాడు. That's what Apostle Paul writes to Corinthians. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. 2 Corinthians 2వ కొరింథీ chapter 4 4వ అధ్యాయం verse 7. 7వ వచనం. 2 Corinthians 2వ కొరింథీ 4:7. 4:7. We have this treasure in earthen vessels, that the excellency of the power may be of God, not of us. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయిండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Lord has put that glorious treasure in the earthen vessels. మరి దేవుడు ఆ మహిమకరమైన ఐశ్వర్యమును మంటి ఘటములో పెట్టాడు. We are like earthen vessels. మనము మంటి ఘటములము. The Lord has put his riches of his glory and riches of his grace inside us. అయితే దేవుడు తన కృపా ఐశ్వర్యములను మహిమను ఆ యొక్క మంటి ఘటములో పెట్టాడు. And he takes ordinary common men, obscure men, and makes them extraordinary and uses them for his plans and purposes. మరి దేవుడు సాధారణమైన మామూలు వ్యక్తులను తీసుకొని ఎంపిక చేసుకొని అసాధారణమైన తన యొక్క ఉద్దేశాల కోసము దేవుడు వాడుకుంటాడు. When we look into the life of Elijah as a whole, మరి ఏలియా జీవితాన్ని మనం మొత్తం చూస్తే he is like one of our youth. మరి మనలో ఒక యవనస్తుడు లాగా ఉన్నాడు. So today the youth,
ఈ దినాల్లో They యవనస్తులు go through all these emotions. ఇటువంటి భావోద్వేగాలు కూడా వెళ్తారు. One day they come to the house of God. ఒక రోజు దేవుని మందిరానికి They వస్తారు. hear the challenging revival message. మరి ఎంతో సవాలుతో కూడిన ఉజ్జీవకరమైన వర్తమానం వింటారు. And they think that I can do great things for the Lord. మరి నేను ప్రభు కోసం గొప్ప కార్యాలు చేయగలను అనుకుంటారు. They feel like very jealous for the Lord. ప్రభు కోసం రోషం కలిగి ఉంటారు. But the next day, అయితే తర్వాతి రోజు they'll be running away. మరి పరిగెత్తుకొని Oh, it పోతారు. is enough. ఇంకా చాలా This is అనుకుంటారు. too difficult. ఇది చాలా కష్టం It is అనుకుంటారు. too much taxing. మరి ఇది చాలా ఎక్కువ భారం I అనుకుంటారు. cannot do it. ఇది నేను చేయలేను And they అనుకుంటారు. go through cycles of depression. మరి ఇటువంటి నిరుత్సాహాల గుండా వెళ్తా Oh, I ఉంటారు. am very ordinary. నేను సామాన్యమైన I వ్యక్తిని, came from a village. నేను గ్రామం నుంచి వచ్చాను, No, I am not very educated. నాకు అంత చదువు I లేదు, am not very talented. నాకు అంత తలాంతులు Oh, లేవు, this is not for me. ఇది నాది కాదు, నా No, I కోసం don't want కాదు, to participate here. నేను దీంట్లో పాలు పొందలేను, I am not worthy here. నేను ఇక్కడ యోగ్యుడను గాను. So one side we see the human nature, ఒక ప్రక్క చూస్తే మానవ స్వభావం, and then the other side we see the divine God working in us to transform us from an ordinariness to an extraordinariness. మరొక ప్రక్క చూస్తే దైవికంగా మరి దేవుడు మన జీవితంలో పనిచేస్తూ మరి మామూలు స్వభావం కలిగిన మనలను మరి అతీతమైన అసాధారణ వ్యక్తులుగా దేవుడు మారుస్తూ In order ఉంటాడు. to transform us to be an extraordinary man, మరి ఒక అసాధారణమైన వ్యక్తులుగా మనల్ని మార్చడానికి He takes us through various experiences. అనేక అనుభవాల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. So God willing, దేవుని చిత్తం we అయితే will see 4 different experiences that Elijah went through in his life. ఏలియా తన జీవితంలో 4 రకాలైన అనుభవాలను మనం చూస్తాం. In these next 4 weeks, మరి వచ్చే 4 వారాలు కూడా we will see the life of Elijah ఏలియా యొక్క జీవితాన్ని చూస్తాం. and 4 different experiences మరి 4 వేరు రకాలైన అనుభవాలు to make an ordinary man into an extraordinary man. ఒక సామాన్యమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా In మార్చడానికి 1 Kings chapter 17, మొదటి రాజులు 17వ now అధ్యాయం. we see we call this as a brook experience. మరి ఇక్కడ మరి వాగు యొక్క అనుభవం, The brook of Kerith. మరి కెరీతు వాగు. Lord brought Elijah to the brook of Kerith, మరి ఏలియాను దేవుడు కెరీతు వాగు దగ్గరకు and తీసుకొచ్చాడు. he taught him, అక్కడ and he నేర్పించాడు, trained him, అక్కడ and he తర్బీదునిచ్చాడు, transformed him. అక్కడ అతనిని మార్చాడు. If you want to be an extraordinary man in the mighty hands of God, దేవుని యొక్క అద్భుతమైన మరి బలమైన హస్తములలో అసాధారణమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే you need to come to the brook experience. నువ్వు ఆ యొక్క వాగు అనుభవం దగ్గరికి రావాలి. Secondly, రెండవది 1 Kings chapter 18, మొదటి రాజులు 18వ we అధ్యాయం. see this Mount Carmel experience, ఇక్కడ మరి కర్మేలు పర్వతము యొక్క అనుభవం, Mount top experience. మరి ఆ యొక్క పర్వత శిఖర అనుభవం. So after the brook experience, మరి వాగు అనుభవం తర్వాత Lord takes us to the Mount top experience. ప్రభు మరి పర్వత శిఖర అనుభవం దగ్గర తీసుకెళ్తాడు. Thirdly, మూడోది 1 Kings chapter 19, మొదటి రాజులు 19వ we అధ్యాయం. see the cave experience. మరి గుహ యొక్క అనుభవం. Lord takes us through the cave experience also. మరి దేవుడు మనలను గుహ అనుభవం గుండా కూడా Not తీసుకెళ్తాడు. only Lord takes us to the mount top మరి ఆ పర్వత శిఖర అనుభవం మాత్రమే to కాదు, use us mightily for His glory, మరి తన మహిమార్థమై బలంగా వాడుకుంటాడు, to use us as His witness, తన యొక్క సాక్షులుగా వాడుకుంటాడు. but many times He takes us through the cave experience. అయితే అనేక సార్లు ఆ గుహ అనుభవం గుండా కూడా తీసుకెళ్తాడు. So where we feel lonely, మరి ఎక్కడైతే మనం ఒంటరిగా where we ఉంటామో, feel disappointed, ఎక్కడైతే we నిరుత్సాహంలో ఉంటామో, feel depressed, ఎక్కడైతే మరి ఎంతో నిరుత్సాహంలో in the పడిపోయి cave ఉంటామో, experience, ఈ యొక్క గుహ అనుభవంలో Lord confronts us, దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు, transforms us, మనల్లో మార్పు He కలగజేస్తాడు, molds us, మనల్ని మరి మలుచుతాడు. and He uses us for His extraordinary purposes. తన అతీతమైన కార్యముల కోసము ప్రభు మనల్ని వాడుకుంటాడు. And fourthly, 4వది 2 Kings chapter 2, రెండవ రాజులు 2వ అధ్యాయం. we see the chariot experience. మరి ఇక్కడ మరి ఆ యొక్క రథము యొక్క అనుభవం, chariot experience. రథము యొక్క అనుభవం, How the Lord glorifies His children for in the future. మరి భవిష్యత్తులో దేవుడు తన ప్రియులను ఏ విధంగా మహిమపరుస్తాడో చూస్తాం. So in the life of Elijah, ఏలియా జీవితంలో we see how Lord takes a very ordinary man and gives him several experiences to make them extraordinary vessels in his hand. మరి దేవుడు ఏలియా వంటి ఒక సాధారణమైన వ్యక్తులను మరి రకరకాల అనుభవాల గుండా తీసుకువెళ్ళి ఏ విధంగా అసాధారణమైన వ్యక్తులుగా మారుస్తాడో మనం చూస్తున్నాం. 4 experiences from the life of Elijah we can meditate. మరి ఏలియా జీవితంలో 4 అనుభవాలను మనం ధ్యానిస్తాం. The brook experience, మరి వాగు యొక్క అనుభవం, the mountaintop experience, మరి పర్వత శిఖరం యొక్క అనుభవం, the cave experience, గుహ అనుభవం, and the chariot మరి experience. రథము యొక్క అనుభవం. So today
ఈ రోజు we will focus on the first experience. మరి మనము మొదటి అనుభవం మీద దృష్టి పెడతాం. First Kings chapter 17 మొదటి రాజులు 17వ అధ్యాయం talks about the brook experience. మరి ఇక్కడ వాగు యొక్క అనుభవం గురించి వ్రాయబడింది. So let us look into little background about Elijah. మరి ఏలియా యొక్క నేపథ్యం ఏంటో చూద్దాం. In order to understand Elijah properly, మరి ఏలియాను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే we need to understand the background and the historical and political and cultural context in those days. మరి ఆ దినాలలో మరి భౌగోళికంగా మరి అంతేకాకుండా చారిత్రాత్మకంగా మరి అక్కడ ఉన్న ఆచారాలు పరిస్థితులు ఆ నేపథ్యాలన్నీ కూడా తెలుసుకోవాలి. But Elijah lived in a very dark period. మరి ఏలియా ఎంతో చీకటి కాలంలో జీవించాడు. As we know, మనకు తెలిసినట్లుగా Israel kingdom, United Kingdom was ruled by 3 kings. మరి ఇశ్రాయేలు రాజ్యము కలిసి ఉన్న రాజ్యాన్ని మరి 3 రాజులు పరిపాలించారు. King Saul, రాజైన సౌలు, David, రాజైన దావీదు, King Solomon. రాజైన సొలొమోను. After the reign of King Solomon, మరి సొలొమోను పరిపాలించిన తర్వాత kingdom was divided. ఆ రాజ్యం విడిపోయింది. 10 tribes became northern Israel kingdom. మరి ఆ 10 గోత్రాలు ఉత్తర భాగమున ఇశ్రాయేలు దేశముగా రాజ్యముగా 2 ఉన్నాయి. tribes became southern Judah kingdom. మరి మిగిలిన 2 గోత్రాలు దక్షిణ భాగములో యూదా రాజ్యముగా మారాయి. Lord blessed King Solomon. మరి దేవుడు సొలొమోను రాజును ఆశీర్వదించాడు. He gave him riches and glory and honor and power. మరి ఆ సొలొమోనుకు దేవుడు మరి ఘనతను మహిమను మరి ఐశ్వర్యమును అనుగ్రహించాడు. And his kingdom was having peace and prosperity. మరి ఆయన రాజ్యములో సమాధానము అభివృద్ధి ఉంది. There was none like King Solomon. మరి సొలొమోను రాజు వంటి వాడు లేడు. But towards the end of his life, అయితే తన జీవితములో చివరి భాగములో against the word of God, మరి దేవుని వాక్యానికి విరుద్ధంగా he married many foreign women. మరి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. First Kings chapter 11 మొదటి రాజులు 11వ అధ్యాయం verse 3. 3వ వచనం. He had 700 wives, princesses, and 300 concubines. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేరి. His wives turned his heart away. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. Towards the end of his life, when he became old, his foreign wives turned his heart away from the true God. మరి సొలొమోను తన వృద్ధాప్యంలో తన జీవితంలో అంతములో మరి తన యొక్క అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా తన భార్యలు తన హృదయమును త్రిప్పివేశారు నిజమైన దేవుని నుంచి. Verse 5. మరి 5వ వచనం. Solomon went after Ashtoreth, the goddess of Sidonians. మరి సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను మరి అనుసరించెను. Verse 7. 7వ వచనం. Solomon built a high place for the Chemosh, the abomination of Moab, on the hill that is east of Jerusalem. మరి సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మొలొకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠములను So కట్టించెను. in the same city, Jerusalem, where he built this magnificent, glorious temple for the Lord Jehovah, మరి ఏ యొక్క పట్టణములో అయితే యెరూషలేం పట్టణములో దేవుని కోసము మరి యెహోవా దేవుని కోసం అద్భుతమైన దేవాలయమును నిర్మించాడో in the same city, అదే పట్టణములో he built a temple for these foreign gods. మరి ఈ యొక్క అన్య దేవతలకు దేవాలయము నిర్మించాడు. And he started worshipping them. మరి వారిని ఆరాధించడం And his ఆరంభించాడు. foreign wives also burnt incense to them. తన అన్య భార్యలు కూడా మరి వాటికి ధూపం వేస్తున్నారు. Because the Lord Solomon went away from God, went away from the word of God. మరి సొలొమోను దేవుని యొక్క వాక్యము నుంచి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు The కాబట్టి Lord divided the kingdom మరి దేవుడు ఆ రాజ్యాన్ని విడగొట్టాడు. and took the kingdom away from him. మరి తన యొద్ద నుంచి ఆ యొక్క రాజ్యమును తొలగించాడు. And 10 tribes became northern Israel kingdom. మరి 10 గోత్రాలు ఉత్తర భాగమున ఇశ్రాయేలు రాజ్యముగా ఉన్నాయి. 2 tribes, Judah and Benjamin, became southern Judah kingdom. మరి యూదా బెన్యామీలు దక్షిణ భాగములో యూదా రాజ్యముగా ఉన్నాయి. After the reign of King Solomon, మరి సొలొమోను రాజ్యం పరిపాలన అయిపోయిన తర్వాత his son Rehoboam became the king for the southern Judah kingdom. మరి యూదా రాజ్యమునకు తన కుమారుడైన రెహబాము మరి రాజుగా ఉన్నాడు. But the northern kingdom అయితే ఉత్తర భాగంలో ఉన్న రాజ్యం was ruled by Jeroboam, మరి దాన్నేమో యెరోబాము పరిపాలించాడు. who was a servant of Solomon. ఆయన మరి సొలొమోనుకి దాసుడుగా And ఉన్నాడు. he rebelled against Rehoboam, మరి రెహబాముకి తిరుగుబాటు and చేశాడు. he became the king for these 10 northern tribes. మరి ఉత్తర భాగంలో ఉన్న 10 గోత్రాలకు అతను రాజయ్యాడు. So what Jeroboam did was, మరి యెరోబాము చేసింది ఏంటంటే he created a false religion. మరి తప్పుడు మతమును సృష్టించాడు. He created golden calves and placed them in Dan and in Bethel, మరి దానులో బేతేనులో ఆ బంగారు దూడలను పెట్టాడు. and forced the people to worship them. మరి ఆ ప్రజలను మరి వారిని ఆరాధించేటట్లుగా బలవంతం చేశాడు. He did not want the 10 tribes to go to Jerusalem and worship the true God. మరి ఆ 10 గోత్రాలు కూడా యెరూషలేముకు వెళ్ళి ప్రభువుని ఆరాధించాలి అని వారిని అనుమతించలేదు.
he created a pseudo religion, created his own praise, his own festivals, his own worship, and created a false religion. మరి ఒక నకిలీ మతమును సృష్టించి మరి తన సొంత ఆరాధన, తన సొంత స్తుతిని సమస్తము తన కోసం తను సృష్టించుకున్నాడు. And these 10 tribes, the northern kingdom, మరి ఈ 10 గోత్రాలు ఉత్తర భాగంలో ఉన్న రాజ్యము, they were all ruled by the wicked kings. మరి ఈ ఆ దేశమంతా కూడా దుష్ట రాజుల చేత పరిపాలించబడ్డాయి. And Ahab was the 7th king for the Israelite kingdom. మరి ఇశ్రాయేలు రాజ్యముకు ఆహాబు 7వ రాజు. And Ahab was a wicked king. మరి ఆహాబు మరి చెడ్డ రాజుగా ఉన్నాడు. 1 Kings chapter 16. మొదటి రాజులు 16వ అధ్యాయం. 1 Kings chapter 16. మొదటి రాజులు 16వ verse అధ్యాయం 30. 30వ వచనం. And Ahab the son of Omri did evil in the sight of the Lord more than all who were before him. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. Yeah, he did more evil than all the 6 other kings of Israel. మరి అంతకు మునుపున్న ఆ ఇశ్రాయేల్ రాజులు 6 రాజుల కంటే పూర్వీకులందరికంటే మరి దుష్ట కార్యములు చేశాడు. Verse 31. 31వ He took వచనం. as wife Jezebel, the daughter of Ethbaal, king of Sidonians. మరి రాజైన ఎద్బయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని And served Baal and worshipped him. మరి బయలు దేవతను పూజించి Oh, he married a heathen woman, మరి అన్య స్త్రీని వివాహం a చేసుకున్నాడు. wicked woman మరి దుష్ట స్త్రీని, from the king of Sidon. మరి సీదోను రాజు యొక్క And కుమార్తెను. then she brought all that idol worship to Israel. మరి తనేం చేసిందంటే ఇశ్రాయేల్ దేశానికి సమస్త విగ్రహారాధన And తీసుకొచ్చింది. he set up altars and built temples for this God. మరి ఈ దేవతల కోసము ఆమె బలిపీఠములు And కట్టించింది. she fed several prophets in Israel who worshipped this Baal. మరి ఈ బయలు దేవతలను ఎవరైతే పూజించారో ఆ దేవతలను ఆ యొక్క ప్రవక్తలను ఆమె పోషించింది. So the people of Israel will in total darkness. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చీకటిలో ఉన్నారు. They don't know what to do. ఏం చేయాలో వారికి తెలియదు. There was no one to guide them. వారిని నడిపించే వారు ఎవరు లేరు. The king and the queen were following this idol worship. మరి ఆ రాజు ఆ రాణి ఇద్దరు కూడా వారు ఆ విగ్రహారాధన పాటిస్తున్నారు. And even inside Israel also they had this false pseudo religion worshipping these golden calves. మరి ఇశ్రాయేలు దేశంలో కూడా ఆ యొక్క బంగారు దూడలను ఆరాధిస్తూ ఆ నకిలీ మతమును వాళ్ళు కలిగి ఉన్నారు. So in those terrible dark days, మరి అటువంటి అంధకారమైన దినాలలో the Lord selected one obscure man called Elijah to bring revival to the people of Israel. మరి ఇశ్రాయేలు దేశములో ఉజ్జీవము తీసుకురావడానికి దేవుడు ఒక మారుమూల ప్రాంతములో ఉన్న ఒక వ్యక్తిని ఏలియాను ఏర్పాటు చేసుకున్నాడు. Elijah means Yahweh is God. మరి ఏలియా అనే మాటకు అర్థం అంటే ఏంటంటే యెహోవాయే దేవుడు. Elijah appeared in a dark time. మరి ఏలియా చీకటి కాలములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. He prophesied to a disobedient nation. మరి అవిధేయులైన దేశానికి ఆయన ప్రవచించాడు. He ministered to a decaying and dying culture. మరి నశించిపోయే ఆ యొక్క సంస్కృతిలో వారికి ఆయన They don't know. They don't know what to do. మరి వారు ఏం చేయాలో వారికి They were తెలియదు. in confusion state. వారు కలవరమైన స్థితిలో ఉన్నారు. They don't know whether to worship Baal or to worship Jehovah. వారు యెహోవాను ఆరాధించాలో బయలును ఆరాధించాలో వారికి తెలియదు. Some people were worshiping both the gods. కొంతమంది ఏమో ఇద్దరు దేవుళ్ళను Some people ఆరాధిస్తున్నారు. are not worshiping anyone. కొంతమంది ఎవరిని They were ఆరాధించట్లేదు. in a total confusion state. వారు సంపూర్ణంగా కలవరంలో ఉన్నారు. So during that dark time, ఆ యొక్క చీకటి కాలంలో God raised Elijah దేవుడు ఏలియాను లేపుకున్నాడు. and to bring the people, turn the hearts of the people unto the true God Jehovah. మరి ప్రజల యొక్క మనస్సును యెహోవా దృష్టికి త్రిప్పడానికి దేవుడు లేపుకున్నాడు. And he transformed Elijah. మరి ఏలియాను ఆయన మార్చాడు. And who is a very ordinary man. ఆయన ఎంతో సామాన్యమైన వ్యక్తి. But he transformed him అయితే ఆయనను మార్చాడు. to do extraordinary things. మరి అతీతమైన అసాధారణమైన కార్యములు చేయడానికి మార్చాడు. In chapter 17, 1 Kings, మొదటి రాజులు 17వ అధ్యాయం. we see the first appearance of Elijah. మరి ఏలియా మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమవడం చూస్తున్నాం. Elijah suddenly comes from nowhere and goes and confronts King Ahab. మరి ఏలియా అకస్మాత్తుగా ప్రత్యక్షమై అక్కడ ఆహాబు రాజును ఎదుర్కొంటున్నాడు. And he declares the word of God. మరి దేవుని వాక్యమును చెప్తున్నాడు. As the Lord God of Israel lives, before whom I stand, there shall be neither dew nor rain in these years except at my word. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక
ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. Like he was confronting this big wicked king Ahab. మరి ఈ దుష్టరాజైన ఆహాబును ఆయన ఎదుర్కొంటున్నాడు. So there shall not be any rain or any dew in all these years. మరి ఇన్ని సంవత్సరాలు కూడా మంచు గాని వర్షము గాని పడదని ప్రకటిస్తున్నాడు. And then the Lord's word came to Elijah. అప్పుడు దేవుని యొక్క వాక్కు మరి ఏలియాకు And he says, ప్రత్యక్షమైంది. go and hide yourself at brook of Kerith. మరి నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగియుండు అని చెప్పాడు. And you drink from the water from the brook. మరి ఆ యొక్క వాగు నుంచి నీరు త్రాగు. I have commanded the ravens to feed you. మరి నిన్ను పోషించడానికి కాకువల్లములకు ఆజ్ఞాపించానంటున్నాడు. And he went there and hid himself there at brook Kerith. మరి అక్కడ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు. And he was drinking from the brook. ఆ వాగు దగ్గర నీళ్లు And త్రాగుతున్నాడు. and the ravens brought him bread and meat every morning and every evening. మరి ప్రతి ఉదయకాలమున ప్రతి సాయంకాలమున కాకువలములు ఆహారమును మరి ఏలియాకు అందించినాయి. And after some time, మరి కొంతకాలం తర్వాత the brook dried up. ఆ వాగు ఎండిపోయింది. And then the Lord told Elijah, అప్పుడు దేవుడు ఏలియాకు చెప్పాడు, now you go to Zarephath. మరి ఇప్పుడు సారెఫాతుకి ఇల్లు. have commanded a widow to feed you there. మరి ఒక విధవరాలను మరి నిన్ను పోషించమని చెప్పి ఆమెకు చెప్పానంటున్నాడు. When he went to that city, ఎప్పుడైతే ఆ పట్టణానికి and వెళ్ళాడు, he found a widow gathering the sticks. మరి అక్కడ కట్టెలు ఏరుకునే ఒక విధవరాలను చూశాడు. And then he asked her to get some bread for him. మరి ఆమెకు ఆయన కోసము ఆహారం దేమని చెప్పాడు. When she said, this is our last meal. ఎప్పుడైతే ఆమె ఇదే మా చివరి భోజనం అని చెప్పిందో, And he still said, you make some small cake first for me. మరి నా కోసము మొట్టమొదటిగా ఒక చిన్న రొట్టెలు చేసుకురమ్మన్నాడు. The bin of the flour shall not be used up. Verse 14. మరి 14వ వచనంలో మరి తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, Nor shall the jar of oil run dry, మరి బుడ్డిలో నూనె అయిపోదు. till the Lord sends rain on the earth. మరి భూమి మీద యెహోవా వర్షము There కురిపించు will వరకు be flour and oil in your house. మరి నీ ఇంటిలో పిండి ఉంటుంది, నూనె ఉంటుంది. That's how Lord fed the widow and Lord fed Elijah also. ఆ విధంగా విధవరాల్ని దేవుడు పోషించాడు, అంతేకాకుండా ఏలియాను కూడా పోషించాడు. Verse 17 onwards, 17వ వచనం we నుంచి see how Elijah raised the son of this widow who died. మరి ఈ విధవరాలి యొక్క కుమారుడు మరణించినప్పుడు ఏలియా ఏ విధంగా తిరిగి లేపాడో చూస్తున్నాం. Verse 24, 24వ వచనం, and the woman said to Elijah, మరి ఆ స్త్రీ ఏలియాతో, I know you are a man of God. నీవు దైవజనుడవై ఉన్నావని నేను ఎరుగుదును. So in verse 1, మొదటి he వచనంలో is a very ordinary man, no man, Elijah. మరి ఏలియా ఒక సాధారణమైన వ్యక్తి. But in verse 24, అయితే 24వ వచనంలో we see him as a man of God. మరి ఆయన ఒక దైవజనుడుగా చూస్తున్నాం. A man became a man of God by this experience at brook Kerith. మరి ఒక సామాన్యమైన మనుష్యుడు ఆ కెరీతు వాగు దగ్గర ఉన్న అనుభవాన్ని బట్టి దైవజనుడుగా మారాడు. What happened at brook Kerith? ఆ కెరీతు వాగు దగ్గర ఏమైంది? What does it talk to us? అది మనతో ఏం మాట్లాడుతుంది? So at brook Kerith, కెరీతు వాగు దగ్గర the Lord taught Elijah the importance of hidden life. మరి దాక్కొని ఉండే జీవితం గురించి మరి దేవుడు ఏలియాకు The నేర్పించాడు. Lord said, go and hide yourself. మరి దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ దాగుకో అని చెప్పాడు. Spend time in silence and solitude meditating on the word of God. మరి మౌనంగా అక్కడికి వెళ్ళి సమయం గడిపి దేవుని వాక్యాన్ని ధ్యానించు. So that talks about our life alone with God. మరి అది దేని గురించి మాట్లాడుతుందంటే మన జీవితమును ఏ విధంగా దేవునితో గడుపుతున్నామో దాని గురించి So మాట్లాడుతుంది. unless you learn to sit in the presence of the Lord in silence and solitude, you cannot stand for the Lord on the mount top. మరి నువ్వు దేవునితో ఒంటరిగా సమయం గడిపితేనే తప్ప ఆ పర్వత శిఖరం మీద నువ్వు దేవునితో నిలబడలేవు. We need to learn this experience of sitting in the presence of the మరి Lord. దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం మనం కలిగి To ఉండాలి. learn from Him. ఆయన యొద్ద నుంచి To hide నేర్చుకోవడం, ourselves in Him. మరి ఆయనలో మనము దాక్కోవడం. Lord told Elijah, మరి దేవుడు ఎలియాకు చెప్పాడు, you go to brook Kerith, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, you hide yourself there. మరి అక్కడ నువ్వు దాగి ఉండు How అన్నాడు. long he has to do? మరి ఎంతకాలం ఉండాలి? He does not know. ఆయనకు తెలియదు. He has to stay there అక్కడే ఉండాలి ఆయన. till the word of God comes. మరి మరలా దేవుని వాక్యము ప్రత్యక్షమయ్యేంత వరకు ఉండాలి. Lord was training Elijah మరి దేవుడు ఏలియాకు తర్బీదునిస్తున్నాడు. to depend on him, మరి ఆయన మీద ఆధారపడే దానికి to ఇస్తున్నాడు. learn to spend quality time with him. మరి ఆయనతో మంచి సమయము గడిపేదానికి The తర్బీదునిస్తున్నాడు. importance of
secret life, hidden life with the Lord. మరి ప్రభువుతో రహస్య జీవితము, దాగి ఉండే జీవితం యొక్క ప్రాముఖ్యతను That నేర్పిస్తున్నాడు. talks about quiet time with God in our lives. మరి అది దేని గురించి మాట్లాడుతుందంటే మన జీవితాల్లో మౌన ధ్యాన సమయం గురించి మాట్లాడుతుంది. Many times అనేక సార్లు we want to do great things for the Lord. ప్రభు కోసం గొప్ప కార్యాలు We చేయాలనుకుంటాం. want to be seen in publicly. మరి అందరిలో కూడా కనబడాలనుకుంటాం. But the Lord says, ప్రభు అంటాడు, first hide yourself. ముందు నువ్వు దాగి ఉండు. Learn to depend on the Lord. మరి ప్రభువు మీద ఆధారపడడం Learn నేర్చుకో. to spend time with God alone. మరి ఒంటరిగా ప్రభుతో సమయం గడపడం నేర్చుకో. As you meditate on the word of God. దేవుని వాక్యం ధ్యానించకొలది. As you pray to the Lord. మరి ప్రభువుకు ప్రార్థించినప్పుడు, As you feast upon the word of God. దేవుని వాక్యం మీద నువ్వు విందు చేసినప్పుడు, The Holy Spirit transforms you. మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను The మారుస్తాడు. word of God strengthens you. మరి దేవుని యొక్క వాక్యం నిన్ను And it బలపరుస్తుంది. prepares you for mighty and greater things. మరి గొప్ప కార్యముల కోసము నిన్ను సిద్ధపరుస్తాడు. So Elijah thought he is ready to confront Ahab. మరి ఏలియా అనుకున్నాడు, ఆహాబును ఎదుర్కోవడానికి అతను సిద్ధంగా ఉన్నాను Now I అనుకున్నాడు. can bring all the people to Mount Carmel ఇప్పుడు కర్మేలు పర్వతం మీదకి అందరినీ and తీసుకురావచ్చు prove who అనుకున్నాడు. true God is. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడో రుజువు చేయొచ్చు అనుకున్నాడు. But first the Lord told him, అయితే మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడంటే, first hide yourself. మొట్టమొదటిగా నువ్వు దాగి ఉండు. Hidden life మరి దాగి ఉండే జీవితం is very, very important in a believer's life. మరి విశ్వాసి జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యం. So as young people, యవనస్తులముగా we need to learn to have quality quiet time with the Lord every day. మరి ప్రతిరోజు కూడా ఎంతో మంచి మౌన ధ్యాన సమయాన్ని మరి దేవునితో గడిపే అనుభవం ఉండాలి. When we were young people, మీరు యవనస్తులంగా ఉన్నప్పుడు so we used to get message after message on the quiet time. మరి మౌన ధ్యాన సమయం గురించి వర్తమానం తర్వాత వర్తమానం వినేవాళ్ళం. Every day when you get up in the morning, ప్రతిరోజు ఉదయకాలం లేచిన వెంటనే you should not do anything. మీరు ఏం చేయొద్దు. First thing you do is మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే take your Bible, బైబిల్ తీసుకోవాలి, sit on the mat మా చాప మీద కూర్చోవాలి, and read the word of God, దేవుని వాక్యాన్ని చదవాలి, pray to the Lord, ప్రభువుకు ప్రార్థన చేయాలి, spend quality time, quiet time with the Lord. మరి దేవునితో మంచి సమయాన్ని మౌన ధ్యాన సమయాన్ని గడపాలి. That is when the Lord speaks to you. అప్పుడే దేవునితో మాట్లాడతాడు. There's a time when the Lord sanctifies you. అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. There's a time where Lord strengthens you. ఆ సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. There's a time where Lord prepares you. ఆ సమయంలో దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. So even when we look into the lives of great men of God, మరి గొప్ప దైవజనుల జీవితాలు చూసినప్పుడు they always took time off to be alone with the Lord. ఎల్లప్పుడూ కూడా దేవునితో ఒంటరిగా సమయం గడిపేదానికి వారు సమయం కేటాయించారు. Some people used to go into the forests. మరి కొంతమంది అడవుల్లోకి వెళ్ళేవారు. Some people used to go to the hills. కొంతమంది కొండల్లోకి వెళ్ళేవారు. Just to spend time with the Lord. మరి కేవలం ప్రభువుతో సమయం గడపడానికి మాత్రమే. When we see how this our testimony brother Baksing uncle brought us, మరి భక్సింగ్ అంకుల్ యొక్క సాక్ష్యమును మనం చూస్తే they went to this Pallavaram hills. మరి పల్లవరపు కొండ మీదకి వెళ్ళారు. Away from the crowd. మరి ఆ యొక్క జనాల నుంచి దూరంగా Alone with the Lord. మరి ప్రభువుతో ఒంటరిగా Spend time with him. మరి ఆయనతో సమయం గడిపారు. Crying unto him. మరి ఆయనకు మొరపెట్టారు. Praying unto him. ఆయనకు ప్రార్థన చేశారు. Lord visit us. ప్రభువా మమ్మల్ని దర్శించు. Lord revive us. ప్రభువా ఉజ్జీవం Lord కలుగజేయి. speak to us. ప్రభువా మాతో మాట్లాడు. So when we spend that quality time with him, ఎప్పుడైతే అటువంటి మంచి సమయాన్ని ప్రభుతో గడుపుతామో God reveals his plans to us. మరి దేవుడు తన యొక్క ప్రణాళికను మనకు God బయలుపరుస్తాడు. strengthens us. దేవుడు మనల్ని బలపరుస్తాడు. God uses us mightily. దేవుడు బలంగా మనల్ని వాడుకుంటాడు. As young people, యవనస్తులముగా we need to come back to those fundamental foundational principles. మరి అటువంటి ప్రాథమికమైన ఆ యొక్క నియమాల దగ్గరికి మరలా తిరిగి రావాలి. So this generation, ఈ తరం చూస్తే when you get up, ఉదయకాలం లేచిన what do you వెంటనే do? ఏం చేస్తాం? First you open the cell phone. వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాం. What WhatsApp messages have come? మరి ఎన్ని వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి? What anybody liked my photo in the Facebook or not? ఫేస్బుక్ లో ఎవరైనా లైక్ కొట్టారా లేదా? Our mind is so distracted the moment we get up from the bed. నిద్ర నుంచి లేచిన వెంటనే మన మనసంతా కూడా అటు ఇటు తిరిగిపోతుంది. So Lord was teaching the great prophet Elijah మరి గొప్ప ప్రవక్త అయిన ఎలియాకు ప్రభు బోధిస్తున్నాడు the foundational things. మరి ప్రాథమికమైన విషయాలు. Go hide yourself. నువ్వు వెళ్ళి దాగియుండు అంటున్నాడు. You learn to depend on me and spend time alone with me. మరి నా మీద ఆధారపడడం నేర్చుకో, మరి నాతో సమయం గడపడం నేర్చుకో. We need to learn the experience of experiencing, enjoying the presence of మరి God. దేవుని యొక్క సన్నిధిని అనుభవించే అనుభవం మనం కలిగి ఉండాలి. And secondly, రెండవది the Lord was teaching Elijah the importance of humble life. మరి దీనుడుగా ఏ విధంగా దీనత్వం కలిగి ఏ విధంగా జీవించాలో ప్రభు Lord నేర్పిస్తున్నాడు. was telling to Elijah, ఏలియాకు ప్రభు చెప్తున్నాడు, do not reject anyone. మరి ఎవరిని కూడా తృణీకరించొద్దు. You go and hide at Brook Kerith. నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి I ఉండు. will send ravens to feed you. మరి నిన్ను పోషించేదానికి కాకోలములను పంపిస్తాను. I will have the food delivered to you, Swiggy delivery to your doorstep. మరి నీ యొక్క నీ
దగ్గరికి గుమ్మం దగ్గరికి ఆ స్విగ్గీ డెలివరీ పంపిస్తానంటున్నాడు. Every day morning, ప్రతిరోజు very ఉదయకాలం sincerely, మరి ఎంతో యథార్థంగా one raven comes మరి ఒక కాకోలం with వస్తుంది, a packet of meat and bread. మరి మాంసము రొట్టె తీసుకొని వస్తుంది. And in the evening, సాయంకాలం another raven comes మరొక కాకోలం with వస్తుంది, meat and bread. మరి మాంసము రొట్టె So తీసుకొని the Lord వస్తుంది. was feeding him like that for several days. మరి ఆ విధంగా ఎన్నో దినాల పాటు ప్రభు ఈ విధంగా కాకోలముల ద్వారా పోషించాడు. So when the Lord told to Elijah, ఎప్పుడైతే ప్రభు ఎలియాకు చెప్పాడు, I'll feed you, నేను పోషిస్తానని through చెప్పాడు, ravens. మరి కాకోలముల ద్వారా, can you imagine what might have gone into his mind? మరి ఏలియా ఆయన మనసులో ఏమనుకొని ఉంటాడో మనం What are ఊహించగలమా? these ravens? మరి ఈ కాకోలములు ఏంటి? Ravens are unclean birds. మరి కాకోలములు అంటే అపవిత్రమైన పక్షులు. Nobody cares for them. వాటిని ఎవరు పట్టించుకోరు, Nobody likes them. ఎవరికి వారి అవంటి ఇష్టం ఉండదు. Nobody touches the food touched by the ravens. కాకోలములు ముట్టుకునే ఆహారమును ఎవరు ముట్టుకోరు. So we have some good birds, pet birds. మరి కొన్ని మంచి పక్షులు ఉంటాయి, There's parrots. మరి చిలకలు. Suppose if a parrot eats a guava fruit and falls it, we all take it and eat it. మరి ఒకవేళ ఒక చిలక గనక ఒక జామకాయని కొరికి కింద పడేస్తే మనం అందరం తీసుకుని తింటాం. చిలక కొట్టిన జామకాయ చాలా తీయగా ఉంటుంది. మరి చిలక కొట్టిన జామకాయ చాలా తీయగా ఉంటుంది. Because the చిలక knows which is the taste one. ఎందుకంటే ఏది రుచికరమైందో చిలక్కి తెలుసు. So that jamakaya is very tasty to us. కదా, ఆ జామకాయ చాలా రుచికలది. But if any raven brings us anything, అయితే ఏదైనా కాకోలం తీసుకొస్తే we don't even touch it also. దాన్ని మనం ముట్టుకోం కూడా. But the Lord, what was Lord teaching Elijah here? అయితే ఇక్కడ ఏలియాకి ప్రభువే నేర్పిస్తున్నాడు, Don't reject anyone. ఎవరిని కూడా తృణీకరించొద్దు. Don't reject anyone who brings food to you. మరి నీకు ఆహారము తెచ్చే ఎవరిని Don't తృణీకరించొద్దు. bring anyone who brings word of God to you. దేవుని వాక్యం ఎవరు నీకు తీసుకొచ్చినా తృణీకరించొద్దు. Miraculously Lord was providing మరి Elijah. అద్భుతమైన రీతిలో దేవుడు ఏలియాను పోషిస్తున్నాడు. According to Bible scholars, మరి బైబిల్ పండితుల ప్రకారం because of the famine all around the kingdom, ఆ రాజ్యములో అంతా కరువు ఉంది కాబట్టి there is only bread and meat in king's palace. కేవలం ఆ రాజు యొక్క అంతఃపురములోనే మాంసము ఆ యొక్క రొట్టె ఉంది. So these ravens were going to the king's palace and stealing that food and bringing it to Elijah. మరి కాకోలములు రాజు అంతఃపురములోనికి వెళ్ళి ఆహారమును దొంగిలించి ఏలియా దగ్గర తీసుకొస్తున్నాయి. But if you look at the God's abundant provision, అయితే దేవుని యొక్క సమృద్ధి అయిన ఏర్పాటు చూస్తే, and he was also teaching Elijah ఏలియాకి ఏం నేర్పిస్తున్నాడంటే humble life. మరి దీనత్వం కలిగి ఉండడం. Whatever the vehicle I use to feed you, మరి నిన్ను పోషించే దానికి దేన్ని ఉపయోగించుకున్నా సరే you need to accept it. నువ్వు దాన్ని You అంగీకరించాలి. need to humble yourself. నువ్వు తగ్గించుకోవాలి. So also మరి అదే రీతిలో in our spiritual life, మన ఆత్మీయ we జీవితంలో need కూడా to learn to receive the word of God, the feed from God from anyone. మరి ఎవరైనా సరే దేవుని వాక్యమును బోధించినప్పుడు మనం దాన్ని అంగీకరించే స్థితిలో మనం ఉండాలి. Do not reject anyone. ఎవరిని కూడా తృణీకరించొద్దు. Many times అనేకసార్లు as young people యవనస్తులముగా we want to hear only the big speakers. మరి పెద్ద పెద్ద బోధకులు మా బోధలే వినాలనుకుంటాం. So when the big speaker comes, పెద్ద బోధకుడు వస్తే we all listen to him. ఆయన బోధ వింటాం. When some chota speaker like me comes, మరి చిన్న చిన్న బోధకులు వస్తే ఏం చేస్తాం? బైబిల్ మూసేస్తాం. బైబిల్ మూసేస్తాం. ఏదో బోర్ కొట్టిస్తాడులే, మరి బోర్ కొట్టిస్తున్నాడు. I know his history. ఆయన చరిత్ర నాకు తెలుసు. ఏమేమి చేశాడో అంతా తెలుసులే, ఆయన ఏం చేశాడో తెలుసు. నాకేం చెప్తాడులే. నాకేం చెప్తాడు. So that is our attitude. అది మన వైఖరి. So Lord was telling to Elijah, అదే ప్రభు ఏలియాకి ఏం చెప్తున్నాడు do అంటే, not reject anyone whom I used to feed you. మరి నిన్ను పోషించే దానికి నేను ఎవరిని వాడుకున్నా సరే వారిని తృణీకరించొద్దు. First of all, he was feeding him through the ravens. మొట్టమొదటిగా ఏలియాను ఆ కాకోలముల ద్వారా పోషించాడు. After that brook dried up. తర్వాత వాగు ఎండిపోయింది. And then he sent him to the widow at Zarephath. తర్వాత సారేపాతులో ఉన్న విధవరాల దగ్గర పంపించాడు. She was a poor widow. ఆమె ఎంతో బీద విధవరాలు. She has nothing left. మరి ఆమె దగ్గర ఏమీ లేదు. But the Lord was telling, అయితే ప్రభు అంటున్నాడు, you go to her, I will feed you. నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను. He was teaching Elijah humble life. మరి ఏలియాకు దీనుడుగా ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. And when you come to chapter 18, 18వ అధ్యాయానికి వస్తే there was a man called Obadiah, అక్కడ ఓబద్యా అనే వ్యక్తి ఉన్నాడు. who was an officer in King Ahab's palace. ఆహాబు యొక్క అంతఃపురములో ఆయన అధికారిగా ఉన్నాడు. What did he do? మరి ఆయన ఏం He was చేశాడు? in charge of the whole house of Ahab. మరి ఆహాబు యొక్క రాజ్యమంతటికి కూడా తన గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. When Jezebel was killing the prophets of the Lord, మరి యెహోవా యొక్క ప్రవక్తలను యెజెబెలు చంపుతున్నప్పుడు what did Obadiah do? ఓబద్యా ఏం చేశాడు? He hid
100 prophets, మరి 100 ప్రవక్తలను దాచిపెట్టాడు. 50 prophets in one cave. మరి 50 మంది ప్రవక్తలను ఒక గుహలో So దాచిపెట్టాడు. 2 caves he found మరి 2 గుహలు and కనుగొన్నాడు. put 50 in each మరి ఒక్కొక్క దాంట్లో 50 మందిని and పెట్టాడు. feeding them daily. మరి ప్రతిరోజు కూడా వారిని So పోషిస్తున్నాడు. look at these ordinary prophets. చూడండి, ఈ సామాన్యమైన ప్రవక్తలు They are getting Obadiah's food మరి వారు ఓబద్యా పెట్టే ఆహారాన్ని భుజిస్తున్నారు. from the king's officer. మరి ఆయన రాజు యొక్క గృహ నిర్వాహకుడు. But what was this big prophet Elijah was getting? అయితే ఈ పెద్ద ప్రవక్త అయిన ఏలియా ఏం తింటున్నాడు? He was getting widow's food. మరి ఆయనేమో విధవరాల ఆహారం So తింటున్నాడు. God was transforming him మరి ప్రభు ఆయనను మారుస్తున్నాడు, and he is teaching him ఆయన నేర్పిస్తున్నాడు the humble life. మరి దీనుడుగా ఉండడం. My dear brothers, మరి ప్రియమైన if you want to సహోదరులారా, do extraordinary things for the Lord, మరి ప్రభు కోసము అసాధారణమైన కార్యములు you చేయాలంటే need to learn a hidden life. మరి దాగి ఉండే జీవితము You నేర్చుకోవాలి. need to learn humble life. మరి దీనత్వము కలిగిన జీవితము Never నేర్చుకోవాలి. reject anyone who is used by God. మరి దేవుని చేత వాడబడే ఎవరిని కూడా తృణీకరించొద్దు. God uses various vehicles to feed us. మనల్ని పోషించేదానికి దేవుడు అనేక రీతులుగా అనేక మందిని వాడుకుంటాడు. Lord was also teaching Elijah to depend on him daily. మరి ప్రతిరోజు కూడా ఆయన మీద ఆధారపడాలి అని చెప్పి దేవుడు ఏలియాకు నేర్పిస్తున్నాడు. Yeah, because there is no guarantee tomorrow another raven will come or not. ఎందుకంటే రేపటి దినాన మరొక కాకోలం వస్తుందో లేదో గ్యారెంటీ లేదు. Every day ప్రతిరోజు he has to pray, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. Lord give us our daily bread. ప్రభువా మా అనుదిన ఆహారం మాకు దయచేయి. That's what the Lord told to the disciples. మరి శిష్యులకు దేవుడు అదే నేర్పించాడు. We need to learn to depend on the Lord daily ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. for our physical needs మన యొక్క భౌతికమైన అవసరాల and for కోసం, our spiritual మన needs. ఆత్మ సంబంధమైన అవసరాల కోసం Daily dependency on the Lord is very important in a believer's life. ఒక విశ్వాస జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. So Lord provided for him. మరి దేవుడు ఆయనకు అన్ని అనుగ్రహించాడు. Lord protected him. దేవుడు ఆయనను భద్రపరిచాడు. So Ahab searched all over the kingdoms to find where Elijah was. మరి ఏలియా ఎక్కడున్నాడని మరి ఆహాబు ఆ రాజ్యమంతా కూడా ఆయన వెతికాడు. Throughout to the neighboring kingdoms also. మరి ప్రక్క రాజ్యాల్లో కూడా, But he could not find him. అయితే అతను He కనుగొనలేకపోయాడు. was right next to him only at Brook Kerith. మరి ఆ కెరీతు వాగు దగ్గరే ఉన్నాడు. But Lord miraculously protected him. అయితే అద్భుతమైన రీతిలో దేవుడు అతన్ని భద్రపరిచాడు. When he went to Zarephath, మరి సారేపత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, Zarephath was a town very next to the king of Sidon. మరి ఆ సారేపాత్ అనేది ఒక పట్టణము, అది ఆ సీదోను పట్టణం పక్కనే ఉంది. That is Jezebel's hometown. అది యెజబెలు యొక్క మరి తన యొక్క సొంత ఊరది. So he was staying next to the queen's house, but they could not find him. మరి ఆ రాణి యొక్క ఆ గృహం ప్రక్కనే ఉన్నాడు కానీ ఆయన కనుగొనలేకపోయాడు. He was miraculously protected by the Lord. మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఏలియాను భద్రపరిచాడు. When you come to Brook Kerith, మరి కెరీతు వాగు దగ్గరకు వచ్చినప్పుడు the Lord teaches you, మరి దేవుడు నీకు బోధిస్తాడు, he transforms you, ఆయనలో నిన్ను మార్పు he కలగజేస్తాడు, provides for you, నీకు అన్ని and అనుగ్రహిస్తాడు, he protects you, ఆయనను భద్రపరుస్తాడు, and he teaches you patience. ఆయన నీకు ఓర్పును నేర్పిస్తాడు. And here the Lord was teaching Elijah ఇక్కడ ఏలియాకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే to depend on him and wait for his time. మరి ఆయన మీద ఆధారపడ్డము, ఆయన సమయం కోసం వేచి ఉండడం నేర్పిస్తున్నాడు. 3.5 years. 3.5 సంవత్సరాలు. That's what we read in James chapter 5. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అదే చదువుతున్నాం. 17వ వచనం. He prayed for 3.5 years that it would not rain. మరి వర్షింపకుండునట్లు ఆసక్తితో 3.5 సంవత్సరముల వరకు ప్రార్థన చేశాడు. So 3.5 years very long time. 3.5 సంవత్సరాలంటే చాలా ఎక్కువ సమయం. And he was praying and waiting on the Lord. ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. And Lord was teaching him patience. మరి దేవుడు ఓర్పును He నేర్పిస్తున్నాడు. was teaching him to wait for his timing. మరి దేవుని యొక్క సమయం కోసం వేచి ఉండడం So నేర్పిస్తున్నాడు. Lord, how long I have to wait? ప్రభువా ఎంతకాలం వేచి ఉండాలి? I prayed for more than 6 months. మరి 6 నెలల పాటు ప్రార్థన And చేశాను. then you asked me to go and declare it to the King Ahab. మరి వెళ్ళి ఆహాబు రాజుతో చెప్పమన్నావు. And I told your word. నీ మాటలన్నీ చెప్పాను. Now how long I have to wait? ఇంకా ఎంతకాలం వేచి Now ఉండాలి? the famine was severe in that country. ఇప్పుడు ఆ యొక్క దేశంలో కరువు చాలా తీవ్రంగా ఉంది. The whole Israel were going through the famine. ఆ ఇశ్రాయేలు దేశమంతా కరువు గుండా వెళ్తున్నారు.
Elijah also has to go through the famine. మరి ఏలియా కూడా కరువు గుండా వెళ్ళాలి. How long will I have to bear this? ప్రభువా ఎంతకాలం ఇదంతా భరించాలి? So in these 3 years, మరి 3 సంవత్సరాలు Lord was preparing the people of Israel దేవుడు ఇశ్రాయేలు ప్రజలను to సిద్ధపరుస్తున్నాడు. turn their hearts to the true living God. మరి సజీవుడైన దేవుని వైపుగా వారి హృదయాలను త్రిప్పమని ఆయన నేర్పిస్తున్నాడు. And he was also preparing the messenger, the Elijah also, to do extraordinary things for him. అదే సమయంలో వర్తమానికుడైన ఏలియాను కూడా సిద్ధపరుస్తున్నాడు అసాధారణమైన కార్యములు చేయడానికి. We need to wait for God's time. దేవుని యొక్క సమయం కోసం వేచి ఉండాలి. Many times అనేక we సార్లు want to hurry up. తొందరపడుతుంటాం. Waiting is very difficult for us. మరి వేచి ఉండడం చాలా కష్టంగా We want అనిపిస్తుంది. to get the things done immediately. మరి వెంటనే సంగతులు అయిపోవాలనుకుంటాం. But the Lord says, ప్రభు అంటున్నాడు, I will work according to my మరి calendar. నా యొక్క క్యాలెండర్ ప్రకారం నేను పనిచేస్తాను. According to my timing, నా సమయం ప్రకారం I will use you. నేను నిన్ను వాడుకుంటాను. You wait patiently for my time. నా సమయం కోసం ఓపికగా వేచి ఉండు. When we look into the scriptures, లేఖనాలు చూస్తే that Lord has the same principles for many of the God's people, మరి God's అనేక మంది chosen vessels. మరి అనేక మంది దేవుని యొక్క ప్రజల విషయంలో దేవుడు ఇదే నియమాన్ని కలిగి ఉన్నాడు. Moses needed to wait for 80 long years. మరి మోషే 80 సంవత్సరాలు వేచి ఉన్నాడు. David waited in the wilderness for several years before he became the king. మరి దావీదు రాజు కాక మునుపు ఎన్నో సంవత్సరాలు అరణ్యంలో వేచి ఉన్నాడు. Jesus Christ was hidden for 30 years before he came out for public ministry. మరి యేసుక్రీస్తు ప్రభు బహిరంగ పరిచర్యకు చేయక మునుపు 30 సంవత్సరాలు దాగి ఉన్నాడు. Apostle Paul was also hidden for several years before he came out with the gospel of grace. మరి అపోస్తలుడైన పౌలు కూడా ఎన్నో సంవత్సరాలు దాగి ఉండిన తర్వాత ఇక మరి సువార్త తీసుకొని బయటకు వచ్చాడు. These are called silent years in the life of a believer. మరి ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో మౌనంగా ఉండవలసిన సంవత్సరాలు. We don't seem to be doing anything. మనం ఆ సమయంలో ఏం చేయము. We feel that we are wasting time. సమయం వృధా అయిపోతుందేమో అనిపిస్తుంది. Why the Lord is delaying? ఎందుకు దేవుడు ఇంకా ఆలస్యం Why the Lord చేస్తున్నాడు? is asking us to wait? ఎందుకు వేచి ఉండమంటున్నాడు? If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే you need to learn to depend on him for his timing. మరి ఆయన సమయం కోసము ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. God never wastes the time of his beloved. మరి దేవుడు తన ప్రియుల యొక్క సమయాన్ని ఎప్పుడూ వృధా చేయడు. He transforms us. ఆయన మనల్ని మారుస్తాడు. And the Lord taught him the value of prayer life. మరి ప్రార్థనా జీవితం యొక్క విలువేంటో దేవుడు నేర్పించాడు. In James chapter 5 verse 17, యాకోబు 5వ అధ్యాయం 17వ he వచనంలో says he prayed for 3.5 years. మరి అక్కడ 3.5 సంవత్సరముల వరకు ప్రార్థన చేశాడు. So in 1 King chapter 18 verse 1, మొదటి రాజులు 18వ అధ్యాయం మొదటి వచనంలో he says in the 3rd year, అక్కడ అంటున్నాడు మరి 3వ సంవత్సరం అందు in the 3rd year itself he started working. మరి 3వ సంవత్సరంలోనే మరి దేవుడు పనిచేయడం ఆరంభించాడు. But what this 3.5 years means? అయితే 3.5 సంవత్సరాల అర్థం ఏంటి? And 6 months before he confronted Ahab, he started praying. మరి ఆహాబును ఎదుర్కోక మునుపు 6 నెలల కంటే మునుపు ఆయన ప్రార్థన చేయడం He was ఆరంభించాడు. a man of purposeful, persistent and passionate prayer. మరి ఎంతో ఉద్దేశపూర్వకమైన పట్టుదల కలిగిన ఎంతో మరి రోషము కలిగిన మరి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. 3.5 years. మరి 3.5 His సంవత్సరాలు faith was tested. ఆయన యొక్క విశ్వాసము His పరీక్షించబడింది. prayer life was tested. ఆయన ప్రార్థనా జీవితం But పరీక్షించబడింది. he did not waver in his prayer or in his faith. తన ప్రార్థనలో గాని మరి విశ్వాసంలో గాని ఆయన తొలగిపోలేదు. He prayed consistently, మరి ఎంతో ఎడతెగక ప్రార్థించాడు. persistently, ఎంతో పట్టుదలతో for the will ప్రార్థించాడు. of and the purposes of Lord to be done. మరి దేవుని యొక్క చిత్తము ఉద్దేశము నెరవేర్చబడాలని ప్రార్థన So చేశాడు. at Kerith, మరి కెరీతు వాగు దగ్గర the Lord trains us to be men and women of prayer. మరి మనము ప్రార్థనా పరులముగా ప్రార్థనా వ్యక్తులముగా ఉండాలని దేవుడు మనకు తర్బీదునిస్తాడు. A prayerless Christian is a powerless Christian. మరి ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. In the waiting time, ఆ వేచి ఉండే we సమయంలో need to pray unto the Lord మనం ప్రభువుకు ప్రార్థన చేయాలి. for the purposes to be fulfilled in His time according to His will. మరి దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క ఉద్దేశములు దేవుని యొక్క సమయములో నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి. In this waiting time, ఈ యొక్క వేచి ఉండే సమయంలో Lord used him also to be His witness. తన యొక్క సాక్షిగా ఉండడానికి కూడా ప్రభు వాడుకున్నాడు. He experienced many miracles ఎన్నో అద్భుతాలు అతను చూశాడు. and he performed many miracles. మరి ఎన్నో అద్భుతాలు ఆయన కూడా చేశాడు. Here he went to Zarephath మరి ఇక్కడ సారేపాతుకు వెళ్ళాడు. and he created the miracle of multiplying the flour and the oil.
మరి అక్కడ పిండిని గాని బుడ్డిని గాని మరి అక్కడ దానిని ఎక్కువ చేసే ఒక అద్భుతం చేశాడు. And he raised the dead son of this widow. మరి ఈ విధవరాలి యొక్క చనిపోయిన కుమారుణ్ణి లేపే అద్భుతం He చేశాడు. became a witness to these Gentiles. మరి ఈ యొక్క అన్యజనుల ముందు సాక్షిగా ఉన్నాడు. He is the first prophet who took gospel to the Gentile nation. మరి అన్య దేశానికి సువార్తను తీసుకువెళ్ళిన మొదటి ప్రవక్తగా ఉన్నాడు. And he is the first prophet who raised a dead person. మరి చనిపోయిన వ్యక్తిని లేపిన మొదటి ప్రవక్తగా ఉన్నాడు. He did extraordinary things during this Brook Kerith experience. మరి కెరీతు వాగు యొక్క అనుభవంలో అతను ఎంతో అసాధారణమైన కార్యములు చేశాడు. In Luke's Gospel chapter 4 verse 25, లూకా సువార్త 4వ అధ్యాయము 25వ the Lord was వచనంలో talking about Elijah here. ఇక్కడ ఏలియా గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. Luke chapter 4 లూకా సువార్త 4వ అధ్యాయం verse 25. 25వ వచనం. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోన్లోని సారేపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. Elijah was sent to the widow at Zarephath, మరి ఏలియా ఆ సారేపతులో ఉన్న విధవరాలి యొద్దకే పంపబడ్డాడు. who was a Gentile. మరి ఆమె అన్యురాలు. There were so many people in Israel, ఇశ్రాయేల్ దేశంలో ఎంతో మంది but ఉన్నారు. the gospel first went to the Gentiles. అయితే సువార్త మొట్టమొదటిగా అన్యుల దగ్గరికి వెళ్ళింది. He was talking about the purpose of the Lord coming into this world. మరి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశం చెప్తున్నాడు. Verse 18, 18వ the వచనం. Spirit of the Lord is upon me. మరి దేవుని యొక్క ఆత్మ నా మీద He ఉంది. anointed me ఆయన నన్ను to అభిషేకించాడు. preach the gospel, మరి సువార్త ప్రకటించుటకై, to heal the brokenhearted, మరి ఆ యొక్క మరి నలిగిన వారిని విడిపించుటకు, to proclaim liberty to the captives, మరి చెరలో ఉన్న వారిని విడుదల to కలగజేయుటకు, proclaim the acceptable year of the Lord. మరి ప్రభు హితవత్సరము ప్రకటించుటకు. So Lord was telling about the purpose of the Messiah himself coming into this world. మరి మెస్సయ ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమును ప్రభు అక్కడ ప్రకటిస్తున్నాడు. And in that context he was telling about Elijah. ఆ సందర్భంలో ఏలియా గురించి చెప్తున్నాడు. Elijah is the first prophet who took the gospel to the Gentiles. మరి అన్యజనులకు సువార్తను తీసుకువెళ్ళిన మొట్టమొదటి ప్రవక్తగా ఏలియా ఉన్నాడు. So in the Brook Kerith experience, ఆ కెరీతు వాగు యొక్క అనుభవంలో the Lord uses us మరి ప్రభు మనల్ని to వాడుకుంటాడు. be his witnesses, ఆయన సాక్షులుగా to be his వాడుకుంటాడు. evangelists, మరి ఆయన యొక్క to సువార్థికులుగా the work of వాడుకుంటాడు. the Lord, మరి దేవుని యొక్క పని కోసం to వాడుకుంటాడు. transform the people and bring them into the kingdom of మరి God. ప్రజలను మార్చి వాళ్ళలో మార్పు కలుగజేసి దేవుని యొక్క రాజ్యమునకు తెచ్చే రీతిలో So వాడుకుంటాడు. Elijah was a very ordinary man, మరి ఏలియా సాధారణమైన వ్యక్తి. but the Lord transformed him to be an extraordinary man. అసాధారణమైన వ్యక్తిగా దేవుడు అతనిని మార్చాడు. 17th chapter verse 1 we see him a man, a no man suddenly appearing. మరి 17వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథంలో మరి అకస్మాత్తుగా ఏలియా ప్రత్యక్షమయ్యాడు. He was a nobody. మరి అతనికి ఏమాత్రము పేరు ప్రఖ్యాతులు లేవు. Verse 24 24వ we వచనం. see him as a man of God మరి అక్కడ దైవజనుడు అని రాయబడింది. who did extraordinary miracles, అసాధారణమైన అద్భుతాలు చేశాడు. who raised the dead, మరి చనిపోయిన వారిని who లేపాడు. brought gospel to the Gentiles. మరి అన్యజనులకు సువార్తను అందించాడు. Lord wonderfully transformed him. మరి దేవుడు అద్భుతమైన రీతిలో అతనిని In మార్చాడు. these 3 years, ఈ 3 సంవత్సరాలు God was not only preparing the Israelites, మరి ఇశ్రాయేలును దేవుడు సిద్ధపరచడం మాత్రమే he కాదు, was preparing Elijah also. ఏలియాను కూడా సిద్ధపరుస్తున్నాడు. God taught Elijah the value of hidden life, మరి దాగి ఉండే జీవితము గురించి దేవుడు ఏలియాకు the నేర్పించాడు. life of silence and solitude in the presence of the Lord. మరి దేవుని యొక్క సన్నిధిలో మౌనముగా ఏ విధంగా గడపాలో నేర్పించాడు. Lord taught him the value of humble life. మరి దీనుడుగా ఏ విధంగా ఉండాలో ప్రభు The నేర్పించాడు. Lord taught him that he is his provider. మరి ఆయనే సమస్తము అనుగ్రహిస్తాడు అని ప్రభు Lord నేర్పించాడు. taught him that he is his protector. మరి ఆయనే మరి ప్రభు భద్రపరుస్తాడు అని ఏలియాకు Lord నేర్పించాడు. taught him patience and dependent on him daily. మరి ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడ్డము, అంతేకాకుండా ఓపికను ప్రభు నేర్పించాడు. Lord taught him to wait for the Lord's timing. మరి ప్రభు యొక్క సమయం కోసం వేచి ఉండడం ప్రభు నేర్పించాడు. The Lord taught him value of prayer life. ప్రార్థన జీవితం యొక్క విలువేంటో ప్రభు And నేర్పించాడు. the Lord used him mightily as his vessel. మరి ప్రభు ఆయనను బలమైన పాత్రగా వాడుకున్నాడు. Oh, my dear young brothers, మరి ప్రియమైన if you want సహోదరులారా, to move from an ordinariness to an extraordinariness, మరి యొక్క సాధారణమైన స్థితి నుంచి అసాధారణమైన స్థితికి if వెళ్ళాలంటే, you want to be mightily used by the Lord, ప్రభు చేత బలంగా వాడబడాలంటే you need to have this Brook Kerith ఈ experience. కెరీతు వాగు అనుభవం ఉండాలి. Come to him, ఆయన యొద్దకు రండి, depend on him, ఆయన మీద ఆధారపడండి, love him, ఆయన ప్రేమించండి, pray unto him, ఆయన ప్రార్థన wait చేయండి, for his timing, ఆయన సమయం కోసం వేచి ఉండండి, and humble yourself, మీరు and తగ్గించుకోండి. the Lord will make you a mighty witness for his glory. మరి తన మహిమ నిమిత్తము బలమైన సాక్షిగా ప్రభువుని వాడుకుంటాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.